ముందు నుంచి ఎవరు రాయకంటే ప్రైజ్ ప్రైజ్ లో హల్లెలూయా. అందరూ కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. Let's go to the prayer right now tonight. ఈ రాత్రి వేళలో వర్తమానం వినందుగా కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాను. తగ్గించండి బాగా బైబిల్ ఇంకా వాడదు. Thank you Heavenly Father for your love my God tonight. పరలోకమున తండ్రి, రాత్రి వేళలో మా అందరి మీద మీరు ఉంచిన ప్రేమకే వందనాలు. We trust that you're loving us so much my God. ప్రభా, మేము నమ్ముచున్నాము నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవుడై ఉన్నావు. Thank you so much for protecting us through your grace my God. నీ కృప చేతనే మమ్మల్ని అందరినీ రక్షించినందుకు వందనాలు. Now we are able to worship you through your name my నీ God. నామాన్ని బట్టి రాత్రి వేళలో నేను ఆరాధించగలుగుతున్నాం. Give us a great hope in you my God. నీలో గొప్ప నిరీక్షణ మాకు దయచేయండి. Give us a great grace for our lives my God. మా జీవితాల మీద నీ కృప ఉంచండి ప్రభా. Give us a understanding your word of God message in our lives my God. నీ వాక్యం అర్థం చేసుకునే శక్తి మాకు దయచేయండి. I ask you every request in Jesus name we pray. ప్రతి మనవి నజరేయుడైన యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. Thankful to God for this time my friend. ఈ రాత్రి వేళలో ప్రభు మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం ఉంది ప్రియ స్నేహితులారా. How miraculous God we worship Him today. ఎంత అద్భుతకరమైన దేవుని ఈ సాయంకాలపు వేళలో మనం ఆరాధన చేస్తున్నాం. In our daily lives, మన ప్రతిరోజు day by day, ప్రతిరోజు దినం వెనకాల దినం hour after hour, గంటలు తరబడి గంటలు we are seeing so many things in our daily lives my friend. మన జీవితంలో ఎన్నెన్నో మనం ఈ పరిస్థితులు చూస్తున్నాం. So many that happens in the front of eyes my friend. మన కళ్ళు ఎదుటే ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. But కానీ God is keeping us the problems my friend. ఈ సమస్యల గుండా వెళ్ళే పరిస్థితుల నుంచి దేవుడు మనం తప్పించి ఆయన The ఉంచుతాడు. word of God message protecting us my friend. దేవుని యొక్క వాక్యమే మనం చేస్తుందంటే ఆ శోధనకు వెళ్లకుండా మనం రక్షిస్తుంది. So I would like to tell you the message tonight. ఈ రాత్రి వేళలో ఒక వర్తమానాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. What is God will for my life my friend? మన జీవితం పట్ల దేవుడు మనం నిరీక్షించమంటే దేవుని చిత్తం ఏమైనదో, What is His plan to why my friend? దేవుడు యొక్క ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు మన జీవితం. Let's go to the Bible here. పరిశుద్ధ గ్రంథంలోంచి వాక్యాన్ని మనం చదవగలిగితే First Peter మొదటి పేతురు రాసిన పత్రిక chapter 2 రెండవ అధ్యాయము verse 15 through 16 says here clearly. 17-16 వచనం ఎవరైనా చదివి సహకరించండి. నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. Hallelujah. హల్లెలూయా. The powerful words what that says here my friend. ఎంత శక్తివంతమైనటువంటి దేవుని మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. Bibles always mention us the holiness, the purity teaches all the time. ప్రతి క్షణము దేవుని యొక్క వాక్యము పరిశుద్ధంగా ఉందని ఉండాలని బోధిస్తూ ఉంది. My friend, ప్రియ స్నేహితులారా, God says here clearly. దేవుడు స్పష్టంగా ఇక్కడ ఈ విధంగా తెలియజేస్తాడు. Read it my friend again. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక Bible say here I am the holy God. నేను పరిశుద్ధులై అమ్మ ఉండుడి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16. ఏలయనగా మీరు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు Yes. దేవుని చిత్తము. స్వతంత్రులై ఇండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వతంత్రమును వినియోగపరచక దేవుని దాసులమని లోబడి ఉండుడి. Hallelujah. Bible says all the time, not sometimes, all the time. Bible says, do not live like a foolish people, my friend. పరిశుద్ధ గ్రంథము ప్రతి క్షణము తెలియజేస్తుంది మనం మూర్ఖుల్లాగా ఉండొద్దని. Bible always teaches we live the holy lives, my friend. అజ్ఞానంగా కాకుండా పరిశుద్ధంగా జీవించమని. Where we will get
wisdom, my friend, today? ఈ లోకాన్ని జయించాలంటే ఎక్కడి నుంచి మనం జ్ఞానము విధానాన్ని పొందుకోగలుగుతాం? The one way you will receive the wisdom from the Lord through the Bible, my friend. ఒకే ఒక మార్గము దైవ వాక్యము ద్వారా మాత్రమే జ్ఞానాన్ని మనం నేర్చుకోగలుగుతాం, పొందుకోగలుగుతాం. If you trust in the Lord all the time, the word of God message purify your mind, purify your heart, purify way of living in this world. ఈ లోకంలో మనం జీవించినంత వరకు దేవునికి వాక్యం మీద నమ్మకం లేనట్లయితే ఎలాగ మనం పరిశుద్ధంగా జీవించాలో, పవిత్రంగా జీవించాలో అనుక్షణం మనకు నేర్పిస్తుంది. God says all the time, I have great plan for you. దేవుడు అందరితో తెలియజేస్తాడు, మీ అందరి పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారని. How do you know how God have plan for you, my friend? మనకి ఎలా తెలుసు దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నారని? We may have different hopes, my friend. మనకి ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క నిరీక్షణ ఉంటుంది. అందరి నిరీక్షణ ఒకటి కాదు. Sometimes we may think I will go and pursue something for my life. మనం ఏమనుకుంటే పలానా వస్తువు కొనుక్కొని దాని ద్వారా ఆనందిద్దామని ఈ జీవితంలో మనకు అనిపిస్తుంది. But my friend, కానీ ప్రియ స్నేహితుడా, if this need truly you want in your life, ఈవేళ మీ జీవితానికి పలానా వస్తువు అవసరమైనట్లయితే God already provided for you. Believe that. ఆయన ఖచ్చితంగా మనకి అనుగ్రహిస్తారని మనం నమ్మాలి. No need to worry about anything, my friend. దేని గురించి చింతపడకుడి. Because of God uphold His hands, your soul, my friend. ఆయన మన భుజాన్ని తట్టి మనకున్న అవసరాలన్నీ కూడా ఆయన మనకి ఇవ్వడానికి చేత పట్టుకున్నాడు. But sometimes we fear with our problems, my friend. మనం ఏం చేస్తామంటే కొన్ని సమస్యలు మనం భయపెడుతుంటే వాటికి భయపడుతున్నాం. Always trouble try to attack us, our mind, our soul, our body. All the time trouble try to dismay us, my lives, my friend. మన యొక్క పరిస్థితులు ఏం చేస్తున్నాయంటే నీ హృదయాన్ని, నీ తలంపులను కూడా చాలా తక్కువగా నేను చూపించి చాలా తక్కువ అంచనా వేసి నేను బెంగపడేలా చేస్తున్నాను. But my friend, ప్రియ స్నేహితులారా, Jesus never leave you anymore, my friend. యేసు ప్రభు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. Because of He have great plan for you. ఆయన మనం పుట్టించిన దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారని మర్చిపోవద్దు. But what we are looking in this ఈ world, లోకంలో మరి దేని మనం వెతుకుతున్నాం? sometimes we may think our knowledge can protect our soul, our body. ఒక్కోసారి మనకు మన జ్ఞానమే మన శరీరాన్ని, మన ఆత్మను రక్షించగలదని నమ్ముతుంటాం. Sometimes we believe that I have money, I can do anything. నేను ఏదైనా నేను సాధించగలను అనుకుంటుంటాం. But my friend, కానీ ప్రియ స్నేహితులారా, our money, our properties can't help us to protect our soul, our body anytime, my friend. మన ధనము, మనకున్న ఆస్తిపాస్తులు మన శరీరాన్ని, మన ఆత్మను రక్షించలేవు. It is not possible for you to pursue the good health for you, my friend. ఇంత లోపల ఇంతమంది ఉన్నప్పుడు కూడా ఆరోగ్యం ధనం ద్వారా మనం కొనుక్కోలేమండి. But my friend, కానీ ప్రియ స్నేహితులారా, Bible say here, my friend, గ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది, live with righteousness life in this ఈ world. లోకంలో నీతిమంతులుగా జీవించాలి. You inherit the humble lives in your lives, my మన friend. జీవితంలో తగ్గింపు జీవితంలో లోబడే జీవితాన్ని, వినియోగ జీవితాన్ని ఆహ్వానించాలి. But my friend, మన ప్రియ స్నేహితులారా, your troubles not always be with you, my friend. మనకున్న ప్రతికూలమైన పరిస్థితులు, కష్టాలు ఇప్పుడు మనతో ఉండవు. After that, God will give you the eternal lives, my ఈ friend. విధంగా ప్రభు కొరకు నిరీక్షణ కలిగి కావాల్సినటువంటి నిత్య జీవన ప్రభు మనకి ఇస్తారు. Hallelujah. Hallelujah. What we are seeking in this world, my ఈ friend. లోకంలో ఉంటున్నాం కాబట్టి మనం ఏమి ఎదుగుతున్నామో దేవుడు A చూస్తాడు. temporary time pass we are seeking, my ఈ friend. లోకంలో అనిత్యమైన వాటిని వెతుకుతున్నాం. But my friend, కానీ ప్రియ the స్నేహితులారా, temporary happiness not give you sufficient life, my కొన్ని friend. దినాలు ఉన్నటువంటి సంతోషము అది నీకు సంపూర్ణతను లేదా నీకు సరిపడ తృప్తిని ఇవ్వలేదు. But my friend, కానీ ప్రియ if స్నేహితులారా, you seek His kingdom first, my friend, మొదటిగా ఆయన రాజ్యాన్ని వెతకండి. everything will be added to you, my ఆయన friend. ఉన్నవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. Every small prayer, God is hearing you, my ఆయన friend. బిడ్డగా ఉన్నట్లయితే చిన్న ప్రార్థన కూడా ఆలకించి మీ కార్యాలు ప్రభు చేయగలరు. Believe in Jesus, my friend. మనం ఎవరు నమ్మాలంటే నిత్యము ఉండే యేసుక్రీస్తునే నమ్మాలి. Jesus says all the time, యేసు ప్రభు అనుక్షణం ఈ విధంగా తెలియజేస్తాడు. first repentance we want. మొదటిగా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం రావాలి అంటే మనకు కావాల్సిన దేవుని దగ్గర పశ్చాత్తాపపడాలి. Without repentance in our life, if we believe in Christ, there is no use, my friend. యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రం పశ్చాత్తాపము లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. But my friend, అని ప్రియ స్నేహితులారా, many times we fail to pray to God. ఎన్నోసార్లు ప్రార్థన చేయటంలో మనం ఫెయిల్ అయిపోతున్నాం. We fail to worship the Lord. ఆరాధించట్లు వెనకబడిపోతున్నాం. We fail to trust in the Lord. దేవుని ఎందుకో నమ్మకం మనలో చాలా We fail to walk in the Lord. దేవుని నడవడి పాలించిన We fail to hear the word of God message. దేవుని వాక్యం వెళ్ళకపోతున్నాం. But my friend,
ప్రియ స్నేహితులారా, This is a good time to listen to the word of రాత్రి God. వేళల్లో ఈ కుడుకుదల గొప్ప అవకాశం ప్రభు మనకి ఇచ్చే దేవుని వాక్యం వినడానికి. God will give the strength for you, my friend. దేవుని మాట విని అనుసరించిన వారికి ఆయన ఖచ్చితంగా శక్తి ఇవ్వగల దేవుడు ఆయన. If you are ready to read Bible, my friend, దేవుని బ్రతుకులు మార్చడానికి వాక్యం చదవడానికి సిద్ధంగా ఉంటే the Bible can read your lives, my ఆ friend. పరిశుద్ధ గ్రంథమే నీకు ఏది అవసరం మన జీవితాన్ని చదువుతుంది. Sometimes we will receive like hope. It is impossible for God, by even though, my friend. ఒక్కోసారి ఏమో ఇది సాధ్యం కదన్న పరిస్థితులు, అసాధ్యమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యాన్ని చదవగలిగితే నిరీక్షణ ద్వారా ఇది సాధించగలం అని చెప్పి Our troubles always try to attack our body, my సమస్యలు friend. మాత్రమే శరీరం మీద లేదా అటాక్ చేయబడితే ఒత్తిడి చేస్తుంది. But my friend, కానీ ప్రియ స్నేహితులారా, Bible say here, my పరిశుద్ధ గ్రంథం friend, ఏ విధంగా తెలియదు. oh my child, ఓ నా ప్రియ పిల్లలారా, do not worry about దేని anything. గురించి చింతపడకుడి. I will help you, my friend. నేను సహాయం చేసే దేవుడిని ఆయన. Come to me. నా యొద్దకు రండి. I will cleanse your sins, my నీకు friend. నీ శాశ్వత అడ్డుపడే ప్రతి పాపాన్ని కడిగేస్తాను. I will give you new lives, my నేను friend. నూతనమైన జీవితం ఇస్తాను. I am holy God. నేనే దేవుడిని ఆయన. I will change you, become a holy lives, my నేను friend. పరిశుద్ధమైన పరిశుద్ధ బిడ్డగా మార్చగలను. But my friend, ప్రియ do స్నేహితులారా, not afraid to fear the నీవు word, my friend. దేని గురించి భయపడవద్దా. God is with you, my friend. దేవుడు మన తోడైన. God is with you, my friend. దేవుడు మన తోడైన. He is the word of God message always ready to help you, my friend. పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యం అనుక్షణము నీకు సహకారిగా ఉన్నది. But my friend, ప్రియ స్నేహితులారా, we are not near to the Lord, my friend. అమ్మ వినండి, మనం దేవునికి దగ్గరగా ఉండాలి. But my friend, ప్రియ we స్నేహితులారా, are away from God. ఎందుకో మనం దేవుని దూరం అవుతున్నాం. We are away from God. మనం ఎందుకో దేవునికి దూరం అయిపోయి పరిస్థితి వస్తుంది. Sometimes ఎందుకో we don't want to hear the word of God message. Why? నీకున్న పరిస్థితిని బట్టి దేవుని వాక్యం వినడానికి నీ మనసు అంగీకరించట్లేదు. Because of ఎందుకు చేతనగా we are spending the time with useless things, my friend. వ్యర్థమైన వాటి మీద సమయాన్ని కేటాయిస్తున్నాం కాబట్టి వాక్యం వినడానికి మనం చోటు లేకపోతే Wherever we go in this world, లోపల ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా where will be the rejoice of people, how they are rejoicing, my friend. లోకంలో ఉన్న వారు ఎవరు ప్రేమిల ఆనందంతో ఉన్న ప్రజలు ఎవరై ఉన్నారు. But my friend, కానీ ప్రియ స్నేహితులారా, you should understand how you are living in this ఈ world. లోకంలో మనం ఎలాగ జీవిస్తున్నామో మనం అర్థం చేసుకోవాలి. The way for you to come to the Christ, my friend. ఏ మార్గం గుండా నువ్వు దేవుని దగ్గరికి రాగలుగుతున్నావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Bible says all the time, my friend. అన్ని వేళల్లో వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది. Troubles. సమస్యలు. There is no peace people here. ఈ లోకంలో చాలా మందికి లేదా ఉన్న వారికి కూడా శాంతి లేకుండా ఉంది. Everywhere people they don't have peace, my friend. చాలా మంది జీవితాల సమాధానం శాంతి లేకుండా. People want to sacrifice their money for peace. ఎందుకంటే ధనం కొరకు శాంతి ఉంటుందని చెప్పి ఎంతో దాన్ని మొత్తం అంతా ఖర్చు పెడుతున్నారు. People sacrifice them whatever they want, my friend. ఏదైతే వారికి కావాలో దాని కొరకు సమయాన్ని వారి జీవితాన్ని దారిపోస్తున్నారు. But my friend, where is peace, my friend? ఎక్కడ ఉంది శాంతి? Nobody don't have peace, my ఈ friend. లోకంలో ఎవరికి నెమ్మది లేకుండా But people here day by day seeking for things, my friend. రోజు దినదినము కూడా మనుషులు భూలోక సంబంధమైన వాటిని మాత్రమే వెతుకుతున్నారు. Bible say here, my friend. వినండి ప్రియమైన బిడ్డలారా, God loves you so much. దేవుడు ఎంతగానో మనం ప్రేమిస్తున్నాడు. If you come to Christ today, దేవుని లోనికి క్రీస్తులోనికి వచ్చినట్టు God will tell you the meaning of life being a Christian man, my friend. మనం దేవునిలో ఉండి దేవుని చూసి ఉండి అంటే నిజ క్రైస్తవుని జీవితం ఎలా ఉంటుందో దాని అర్థం ఏంటో దేవుడు అందరూ తెలుసుకున్నది దేవుడు చేయగలడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. But my friend, ప్రియా స్నేహితులారా, Jesus said here to you, my friend. ఇక్కడ దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. Philippians ఫిలిప్పీయులకు రాసిన పత్రిక chapter 2 2వ అధ్యాయము verse 12 and 13 says here. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు. Therefore, my beloved, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడు విధేయులున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. Hallelujah. Hallelujah. Where is the fearful life, my friend? ఎక్కడ ఉందండి అమ్మ మాట్లాడకండి. పవిత్రమైనటువంటి హృదయం కలిగిన వారు ఎక్కడ ఉన్నారు? Where
is fearful people here. ఈ లోకంలో భయభక్తి కలిగిన వారు ఎక్కడ ఉన్నారు? Nobody fear for God, my friend. భయపడుతున్నాం అనుకుంటున్నాం కానీ దేవుని భయపడేవారు కొరువైపోతున్నారు ఈ దినాల్లో. Day by day. దినం వెనకాల Even though children not fearing for parents. ఏం చేయదంటే ఇప్పుడు బాధకర విషయం అంటే కన్న తల్లిదండ్రులకు బిడ్డలు కూడా భయపడతలేదండి. My friend. ప్రియ స్నేహితులారా, God say here, my friend. దేవుని వాక్యం విధంగా తెలియజేస్తుంది. If you fear the Lord God, my friend, దేవునికి మనం భయపడే వారికి ఉన్నట్లయితే then God will supply every need according to His will. ఆయన చిత్త ప్రకారం మనకు కావాల్సిన ప్రతి అవసరము తీరుస్తారు. If we are not fear the Lord, దేవునికి మనం భయపడకపోతే we may invent the pride heart in our life. బిడ్డలు ఎవరు మాప్పుడు వెంటనే వారు మనం ఇదేనా ఆహ్వానిస్తున్న గర్వంగా హృదయాన్ని ఆహ్వానించినట్టు వారు Our pride life మన గర్వపు జీవితం can't support us go to the heaven. అది మనకు నిత్య జీవం పొందడానికి లేదా పరలోకం వెళ్ళడానికి మనకు సహకారం ఇవ్వదు. If you are not fear the Lord, మనం ఒకవేళ దేవునికి భయపడకపోతే you don't know what you're talking, what you're behaving, what you're thinking, my friend. మనం దేవుని భయపడకపోతే ఏం మాట్లాడుతున్నామో ఏ ప్రవేశిస్తున్నామో మన ఆదిలో ఉండదో మనం దానికి గుర్తించలేని Demons trying to speak with us through our mouth, through our body, through our soul, my friend. నోటి ద్వారా ఆత్మ ద్వారా హృదయం ద్వారా మనం మాట్లాడుతుంటుంటాం. But my friend, కానీ ప్రియ స్నేహితులారా, if you fear the Lord today, దేవుని యందు భయం కలిగినట్లయితే ఈ రోజు your mind always think the purity of life, my మన friend. తలంపు శుద్ధంతో నింపబడడానికి ఆసక్తి కలిగి ఉంటుంది. Purity God ready to give you, my friend. పవిత్రమైన దేవుడు మన ప్రార్థన ఆలకించి సహాయం Because చేస్తాడు. of my friend, ప్రియమైన the స్నేహితులారా, holy God we are worshiping, my friend. మనం పరిశుద్ధమైన దేవుని ఆరాధన చేస్తాం. Your holy God always teach you the purity, my friend. పరిశుద్ధమైన దేవుడు శుద్ధంగా ఎలా ఉండాలో మనకు బోధిస్తూ ఉంటాడు. The humble lives God is expecting from you, my friend. మనలోంచి విధేయతగా ఉన్నటువంటి భక్తులైన మనలోంచి చూస్తున్నట్లే మనం చూడగలుగుతాం. When children fear the parents, my friend, ఎప్పుడైతే మన పిల్లలు తల్లిదండ్రులకు లోబడతారో